అందరికీ నమస్కారం అండి. ఈరోజు బేకరీ స్టైల్లో స్నాక్ని అయితే తయారు చేసి చూపించబోతున్నాను. దానికోసం ముందుగా 1.5 కప్పు మైదా పిండిని, 1/2 కప్పు గోధుమ పిండిని తీసుకొని 1/2 టీ స్పూన్ కంటే కూడా తక్కువగా సోడా ఉప్పుని, తగినంత ఉప్పుని తీసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్లో పిండి బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకుంటూ ఉండాలి. పిండి ఆయిల్ బాగా కలిసిపోయి ఒక ముద్దలాగా వస్తే మనకి స్నాక్స్ అనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయి. మైదా పిండి వాడకం ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళైతే గోధుమ పిండినైనా కూడా తీసుకోవచ్చు. కాస్త క్రిస్పీనెస్గా ఉండకుండా నార్మల్గా ఉంటాయి. ఇలా ముద్దలాగా వస్తే మనకి పిండి చాలా పర్ఫెక్ట్గా కలిపామని అర్థం. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్ద కంటే కూడా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ డో అంతా కూడా ముద్దలాగా ఫామ్ అయిన తర్వాత హ్యాండ్కి ఆయిల్ని రాసుకొని పిండి మొత్తం ఆయిల్కి అంటేటట్టుగా నీట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూసారు కదా, ఈ రకమైనటువంటి సాఫ్ట్నెస్ ఉంటే మనకి స్నాక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మూత పెట్టేసి కాసేపు నాననిద్దాము. ఈ లోపల స్టఫింగ్కి కావాల్సింది ఆనియన్, క్యారెట్ని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొటాటోని కూడా నేనైతే పీల్ తీయకుండానే కట్ చేస్తున్నాను. ఒకటే పొటాటో పట్టింది, రెండో పొటాటోని అయితే యూస్ చేయడం లేదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్, క్యారెట్, పొటాటో పీసెస్ని వేసేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత తగినంత ఉప్పును వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇవి ఇంకాస్త మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు కారం, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం సోంపుని వేసుకోవాలి. తర్వాత స్వీట్ కార్న్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. స్వీట్ కార్న్ని కూడా ఒక గుప్పెడు వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వీటిలోకి 1 స్పూన్ వరకు శనగపిండిని తీసుకోవాలి. శనగపిండిని కూడా వేసేసుకుంటే దేనికదే విడివిడిగా ఉంటుంది. అందువల్ల శనగపిండి 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇవంతా ముక్కలన్నీ కూడా శనగపిండికి పట్టేటట్టుగా కలిపేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటినన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి మార్చేసుకోండి. ఇప్పుడు అదే పెనంలో ఎగ్గుని తీసుకొని ఏ గిన్నెలోకి వేసుకోకుండా డైరెక్ట్గా ఎగ్ని పెనంలోకే కార్చేసుకోండి. దానిపైన ఉప్పు, కారం అలాంటివి ఏవి చల్లకుండా కొంచెం ఎల్లోయిష్ పార్ట్ని అయితే స్ప్రెడ్ చేసేసుకొని 2 వైపులా టర్న్ చేసుకొని కాల్చేసుకోండి. ఇదంతా కూడా మనం లోపల పెట్టే స్టఫింగ్ చాలా బాగుంటుంది. ఈవెన్ కర్రీ పఫ్, ఎగ్ పఫ్ కంటే కూడా ఇది చాలా బాగుంటుంది. ఇలా మీకు ఎన్నైతే కావాలో స్నాక్స్ అంతవరకు అన్ని ఆమ్లెట్స్ అయితే వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళైతే కొంచెం తక్కువగానే ట్రై చేయండి. బాగా కుదిరితే మళ్ళీ ఇంకెప్పుడైనా ట్రై చేసుకోవచ్చు. నేనైతే ఒక 5 ఆమ్లెట్లను అయితే వేసేసుకున్నాను. ముందుగా ఇవన్నీ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ని పెట్టేసుకొని మరీ డీప్ ఫ్రైకి కాకుండా షాలో ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు పిండి పైన ఉండేటటువంటి మూతను తీసేసి మరొకసారి హ్యాండ్కి ఆయిల్ని అప్లై చేసేసుకొని పిండిని ఒకసారి కలిపేసుకోండి. నేను 5 ఆమ్లెట్లు వేసుకున్నాను కాబట్టి 5 రౌండ్స్ని మాత్రమే చేసుకుంటున్నాను, 5 ఉండల్ని మాత్రమే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకొని ముందు మనం స్టఫింగ్కి చేసుకున్నటువంటి దాంట్లో కొంచెం చాట్ మసాలాని వేసి కలపండి. ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకొని పైన పొడి పిండిని వేసేసుకొని చపాతీలాగా ఏ షేప్లోనైనా చేసుకోండి. రౌండ్గా కానీ పొడవుగా కానీ మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేసేసుకోండి. మరీ మందంగా లేకుండా మరీ పలచగా ఉండకుండా చూసుకోండి.
ఇప్పుడు దీనిపైన ముందుగా ఆమ్లెట్ని వేసుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసుకునేటువంటి పొటాటో స్టఫింగ్ని పెట్టేసుకోవాలి. తర్వాత దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి దగ్గరికి జరుపుకుంటూ ముందు భాగానికి తెచ్చుకోవాలి. ఎక్కడ వరకైతే స్టఫింగ్ ఉందో అంతవరకు తెచ్చేసుకొని ఆ ముందుగా కొంచెం పిండి ఎక్కువగా వస్తుంది, వాటిని ముందుకు సాగదీయండి. తర్వాత దీన్ని మనం బ్రేక్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టండి. ముందుగా ప్లేట్ తీసుకొని దానిపైన పొడి పిండిని చల్లేసుకున్న తర్వాత తయారు చేసుకున్న వాటిని పెట్టుకోండి, అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు మరొకటి తయారు చేసి చూపించబోతున్నాను. పొడి పిండిని చల్లేసుకొని దీన్ని కాస్త పొడవుగా తయారు చేస్తాను. ఎలా చేసుకున్నా కానీ మనకు అదే షేప్ వస్తుంది. ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఆమ్లెట్ని వేసేసుకొని తయారు చేసుకునేటువంటి స్టఫింగ్ని కూడా పెట్టేసుకోవాలి. మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. కార్నర్స్ నుంచి పట్టుకొని మెల్లిమెల్లిగా తిప్పుకుంటూ తీసుకుంటూ వచ్చి ముందుకు తేవాలి. ముందు స్టఫింగ్ ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి తర్వాత మనం వాటిని తీసేస్తాము. ఇలాగే అన్నిటినీ కూడా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఇలా ఒక 5ని ప్రిపేర్ చేసుకున్నాను. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ముందుగా ఎక్కువగా ఉన్నటువంటి చపాతీ పిండిని అయితే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఉడకదేమో అని చెప్పి అనుకోవద్దు, చక్కగా ఫ్రై అవుతుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది ఆ ఏరియా అంతా కూడా. ఇలా ప్రతిదానికి ముందున్న పార్ట్ని అయితే తీసేసుకుంటున్నాను. ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనైతే అసలు పెట్టుకోకండి. మీడియం టెంపరేచర్లో మనకి ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి వాటిని అన్నిటినీ కూడా ముందుగా ప్యాన్లో ఎన్ని పడతాయో చూసుకొని నేనైతే 2 వేసుకుంటున్నాను. ఆయిల్ కంపల్సరీగా మీడియం టెంపరేచర్లోనే హీట్ అవ్వాలి, హై ఫ్లేమ్లో ఉండద్దు. వేసుకున్న తర్వాత 2 నిమిషాల తర్వాత టర్న్ చేయండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా కాల్చుకోండి. ఎక్కడ కూడా పచ్చిదనం లేకుండా చక్కగా ఫ్రై అయిపోతాయి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను. పైన అయితే క్రిస్పీగా ఉంది, లోపల కూడా పర్ఫెక్ట్గా స్టఫింగ్ అనేది ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే సాస్తో సర్వ్ చేయండి, పెద్దవాళ్ళైతే పచ్చిమిర్చి ఆనియన్ తోటి సర్వ్ చేసుకోండి. సో సూపర్ టేస్టీగా ఉండే బేకరీ స్టైల్ పఫ్స్ని అయితే తయారు చేశాను. మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా మీరు కూడా తయారు చేసుకొని ఈ స్నాక్స్ని అయితే ఎంజాయ్ చేయండి.